ఈ రోజు మనము ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర పాఠ్యపుస్తకంలోని మొఘలుల యుగంకు సంబంధించి మొఘలుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ, మత పరిస్థితులు, సాంస్కృతికాభివృద్ధి, వాస్తుకళ, చిత్రలేఖనం, సంగీతం, భాష మరియు సాహిత్యాల గురించి తెలుసుకుందాము. మొఘలుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ. మొఘలుల కాలంలో దేశం ఆర్థికంగా చాలా పరిపుష్టంగా ఉండేది. మొఘలుల కాలంలో వ్యవసాయం, వాణిజ్యం, చేతివృత్తులు ఉన్నత స్థితిలో ఉండేవి. వ్యవసాయం, వాణిజ్యాభివృద్ధి కోసం మొఘలులు అనేక చర్యలు తీసుకున్నారు. ఆహారధాన్యాల పంటలను, వాణిజ్య పంటలను మొఘలులు ప్రోత్సహించారు. మొఘలుల కాలంలో బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్లు చెరకు పంటకు, బెంగాల్, గుజరాత్, దక్కన్లు పత్తి సాగుకు పేరుగాంచాయి. ఇండిగో, పప్పుధాన్యాలు, నల్లమందు మొదలైన వాటిని కూడా కొన్ని ప్రాంతాల్లో పండించేవారు. జౌళి, ఇనుముక్కు, తివాచీలు, గాజు, సుగంధ పరిమళాలు, కలంకారీ మొదలైన పరిశ్రమలు బెంగాల్, గుజరాత్, కాశ్మీర్, ఢాకా, మచిలీపట్నంలో విలసిల్లాయి. అంతర్గత వ్యాపారాన్ని స్థానిక వ్యాపారులే నిర్వహించేవారు. భూమార్గ వ్యాపారానికి ఎద్దులు, గాడిదలు, ఒంటెలు, ఎద్దుల బండ్లను ఉపయోగించేవారు. మసాలా దినుసులు, ప్రత్తి వస్త్రాలు, మిరియాలు, వజ్రాలు మొదలైనవి మొఘల్ కాలం నాటి ముఖ్యమైన ఎగుమతులు. మొఘల్ కాలంలో విదేశీ వ్యాపారం గోవా, హుగ్లీ, కలకత్తా, మచిలీపట్నం ఓడరేవుల ద్వారా జరిగేది. గాజు సామగ్రి, చక్కెర, అశ్వాలు, బానిసలను పర్షియా మధ్య ఆసియా నుంచి దిగుమతి చేసుకునేవారు. మొఘలుల కాలం నాటి మత పరిస్థితులు. మొఘల్ చక్రవర్తులు ఢిల్లీ సుల్తానులవలే కాకుండా భిన్నమైన మత విధానాన్ని అనుసరించారు. మొఘల్ చక్రవర్తులు హిందువుల పట్ల కఠినంగా వ్యవహరించలేదు. అక్బర్ దార మత విధానాన్ని అనుసరించాడు. అతని రాజపుత్ర విధానం, వారితో వివాహ సంబంధాలతో మొఘలుల అధికారాన్ని సుస్థిరం చేశాడు. మొఘలులు సున్నీ మతాభిమానులైన్సటికీ షియా మతస్థుడైన బైరామ్ ఖాన్ను అక్బర్ సంరక్షకుడిగా నియమించుకున్నాడు. మొఘల్ చక్రవర్తులందరికీ ఖురాన్, దాని ఉదాత్త సిద్ధాంతాల పట్ల అచంచలమైన విశ్వాసం కలదు. మొఘల్ యుగంలో భక్తియోగులు, సూఫీయోగులు మానవత్వం, సోదరభావం వంటి విలువలను బోధించారు. మొఘలులు యూరోపియన్ వర్తక సంఘాలతో స్నేహ సంబంధాలను కొనసాగించారు. అక్బర్ ఆహ్వానంపై ఫాదర్ ఫెరెరా ఇబాదత్ ఖానాలోని మత చర్చల్లో పాల్గొన్నాడు. లాహోర్లో చర్చి నిర్మించుకోవడానికి క్రైస్తవులకు అక్బర్ అనుమతిచ్చాడు. మొఘలుల కాలం నాటి సాంస్కృతికాభివృద్ధి. మొఘల్ యుగంలో భారతదేశం సాంస్కృతికంగా అద్భుతమైన ప్రగతిని సాధించింది. కళలు, వాస్తు నిర్మాణం, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం మొదలైన అన్ని రంగాలలో ప్రస్ఫుటమైంది. మొఘలులు భారతదేశంలో టర్కీ పర్షియన్ సంప్రదాయాలను ప్రవేశపెట్టగా ఇందులో భారతీయ సంప్రదాయం కూడా మేళమించబడింది. మొఘలుల కాలం నాటి వాస్తుకళ. ఎప్పుడూ నీరు అందుబాటులో ఉండే విధంగా ఉద్యానవనాలను మొఘలులు ఏర్పాటు చేశారు. కాశ్మీర్లోని నిషాద్ బాగ్, లాహోర్లోని షాలిమార్, పంజాబ్లోని పింజోర్ ఉద్యానవనం మొదలైన మొఘలుల ఉద్యానవనాలు నేటికి కూడా సజీవంగా ఉన్నాయి. షేర్షా బీహార్లోని ససారాం వద్ద తన కోసం నిర్మించుకున్న సమాధి, ఢిల్లీలోని పురాణా ఖిల్లాలోని మసీదు మధ్యయుగ వాస్తు కళారంగంలో అద్భుతాలుగా పరిగణించబడ్డాయి. అక్బర్ కాలం నుంచి పెద్ద ఎత్తున భవనాల నిర్మాణం ప్రారంభమైంది. అక్బర్ చాలా కోటలను నిర్మించాడు. అందులో ముఖ్యమైంది ఆగ్రా కోట. ఇది ఎర్రీసుక రాయితో నిర్మించబడింది. అక్బర్ లాహోర్, అలహాబాద్లో ఇతర కోటలను నిర్మించాడు. ఢిల్లీలో షాజహాన్ నిర్మించిన ఎర్రకోట నిర్మాణ రీతిలో అత్యంత విశిష్టమైంది. ఇందులోని రంగమహల్, దివానియాం, దివానిఖాస్లు కూడా ఇతని నిర్మాణాలే. ఫతేపూర్ సిక్రీ వద్ద రాజభవనం,
కోటల సముదాయంను అక్బర్ నిర్మించాడు. ఇది ఆగ్రాకు 36 కిలోమీటర్ల దూరంలో కలదు. గుజరాత్, బెంగాలీ నిర్మాణ శైలి ఇందులో ప్రతిబింబిస్తుంది. గుజరాత్ నిర్మాణ శైలిని రాజపుత్ర రాణుల కోసం నిర్మించిన భవనాలలో వినియోగించాడు. కాని అన్నింటికంటే ముఖ్యమైన నిర్మాణం జమా మసీదు. ఫతేపూర్ సిక్రీకి ద్వారమైన బులంద్ దర్వాజాను అక్బర్ గుజరాత్ విజయానికి చిహ్నంగా నిర్మించాడు. దీని ఎత్తు 176 అడుగులు. ఫతేపూర్ సిక్రీలో జోధ్భాయి రాజభవనం, 5 అంతస్తులతో ఉన్న పంచమహల్లు కలవు. అక్చర్ కాలంలో ఢిల్లీలో హుమాయూన్ సమాధి నిర్మించబడింది. దీని భారీ గుమ్మటం పాలరాతితో నిర్మించబడింది. అందుకే దీనిని తాజ్మహల్కు పూర్వపు రూపంగా భావిస్తారు. ఆగ్రా సమీపంలో సికింద్రా వద్ద అక్బర్ సమాధిని జహంగీర్ పూర్తి చేశాడు. నూర్జహాన్ తన తండ్రి ఇతిమాదుద్దౌలా సమాధిని ఆగ్రాలో నిర్మించింది. ఇది పూర్తిగా పాలరాయితోనే నిర్మించబడింది. దీని గోడలపై పూల నక్కాషిని అందంగా చెక్కారు. అందులో విలువైన రంగురాళ్లను పొదిగి అలంకరణలు చేశారు. ఈ అలంకరణ పద్ధతిని పీతృదుర అని పిలిచేవారు. ఈ పద్ధతిని షాజహాన్ విస్తృతంగా వాడాడు. షాజహాన్ తాజ్మహల్ నిర్మాణంలో పీతృదుర పద్ధతిని భారీ ఎత్తున ఉపయోగించాడు. భవన నిర్మాణ కళలో తాజ్మహల్ ఒక అద్భుతంగా నిలిచిపోయింది. మొఘలులు అభివృద్ధిపరిచిన అన్ని వాస్తు కళాశైలుల సమ్మేళనమే తాజ్మహల్. తాజ్మహల్ అందానికి కారణం దాని విశాలమైన పాలరాతి గోపురం, 4 సన్నటి మినార్లు. అందమైన తోట మధ్యలో నిర్మితం కావడంతో ఆ కట్టడానికి ఎనలేని అందం తెచ్చిపెట్టింది. షాజహాన్ పాలనలో మసీదుల నిర్మాణం కూడా ఉన్నత దశకు చేరుకుంది. ఆగ్రా కోటలో పాలరాతితో మోతీ మసీదు నిర్మించబడింది. ఢిల్లీలో జామా మసీదు ఎర్రటి ఇసుక రాయితో నిర్మించబడింది. మొఘల్ వాస్తుకళ 18, 19వ శతాబ్దం తొలి దశకాలం వరకు నిరాఘాటంగా కొనసాగింది. మొఘల్ నిర్మాణ శైలి ప్రాంతీయ, స్థానిక రాజ్యాల కట్టడాలపై సైతం ప్రభావం చూపింది. అమృత్సర్లోని సిఖ్ల స్వర్ణ దేవాలయం కూడా మొఘల్ వాస్తు సంప్రదాయ శైలిలో నిర్మితమైంది. మొఘలుల కాలంలో చిత్రలేఖనం, సంగీతం. మొఘలుల చిత్రకళకు పునాదులు వేసినవాడు హుమాయూన్. అక్బర్ పర్షియా చక్రవర్తి ఆస్థానంలో ఆశ్రయం పొందినప్పుడు మీర్ సయ్యద్ అలీ, అబ్దుల్ సమద్ అనే 2 చిత్రకారులను తన సేవలోకి తీసుకొన్నారు. వారిని తన వెంట భారతదేశానికి తీసుకొచ్చాడు. అక్బర్ అనేక సాహిత్య, మత గ్రంథాలకు చిత్రీకరణలు వేయించాడు. అక్బర్ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన చిత్రకారులను ఆహ్వానించాడు. అక్బర్ ఆస్థానంలో దస్వంత్, మిస్కిన్, బసవన్ అనే ప్రఖ్యాత చిత్రకారులు ఉండేవారు. పర్షియా భాషలోకి అనువదించబడిన మహాభారతానికి, అక్చర్నామా అనే చారిత్రక గ్రంథానికి కూడా చిత్రకారులు బొమ్మలను గీశారు. అక్బర్ నెలకొల్పిన చిత్రలేఖన సంస్థలో భారతీయ కల్పిత కథలకు సూక్ష్మంగా చిన్న పరిమాణంలో చిత్రాలు వేయడం జరిగింది. అక్బర్ నామా లాంటి చారిత్రక గ్రంథాలు మొఘల్ చిత్రలేఖనంలో ప్రధాన విషయంగా ఉండేది. 1200 చిత్రాలతో గల హంజ్నామా వీటిన్నింటిలో ముఖ్యమైంది. భారతీయ రంగులైన నెమలి రంగు, నీలం, ఎరుపు మొదలైనవి వాడుకలోకి వచ్చాయి. జహాంగీర్ కాలంలో మొఘల్ చిత్రలేఖనం ఉన్నత శిఖరాలకు చేరుకుంది. అబ్దుల్ సమద్, బిషన్దాస్, మధు, అనంత్, మనోహర్, గోవర్ధన్, ఉస్తాద్ మన్సూర్ లాంటి ఎంతోమంది చిత్రకారులను జహంగీర్ నియమించుకున్నాడు. వేట, యుద్ధం, ఆస్థాన దృశ్యాలు, చిత్రలేఖనంతో పాటు వ్యక్తిగత చిత్రాల లేఖన ప్రక్రియ, జంతువుల చిత్రలేఖనం అభివృద్ధి చెందాయి. చిత్రాలు, దస్తూరులతో కూడిన అనేక ఆల్బన్లు మొఘలుల కాలంలో రూపొందించబడ్డాయి. తర్వాత కాలం నాటి చిత్రకళపై యూరప్ చిత్రలేఖనం ప్రభావం కనిపిస్తుంది. జహంగీర్, షాజహాన్లకు కూడా సంగీతంలో ప్రవేశం ఉండేది.
అక్బర్ ఆస్థానంలో గ్వాలియర్కు చెందిన తాన్సేన్ అనే గొప్ప గాయకుడు ఉండేవాడు. గోరా, సనం మొదలైన రాగాలకు స్వరాలన్నింటినో తాన్సేన్ కూర్పు చేశాడు. మొఘలుల కాలంలో భాష, సాహిత్యం. అక్బర్ పాలనాకాలం నాటి పర్షియా భాష బాగా వ్యాప్తి చెందింది. అబుల్ ఫజల్ ఈ కాలం నాటి గొప్ప పండితుడు, చరిత్రకారుడు. వచన కృతుల్లో అతడు నూతన శైలిని ప్రవేశపెట్టాడు. ఐన్-అక్బరీ, అక్బర్ నామా గ్రంథాలను అబుల్ ఫజల్ రాశాడు. అబుల్ ఫజల్ సోదరుడు అబుల్ ఫైజీ ప్రముఖ కవిగా పేరుగాంచాడు. ఇతడి పర్యవేక్షణలోనే మహాభారతం పర్షియాలోకి అనువదించబడింది. అబ్దుల్ రహీం ఖానెఖానన్ ఉన్నత శైలిలో భక్తి కవిత్వాన్ని రచించాడు. ఉద్బీ, నాసిరీ అనేవారు ఆనాటి గొప్ప పర్షియన్ కవులు. జహాంగీర్ ఆత్మకథ తుజుకి జహాంగీరీ రచనా శైలిలో ప్రముఖమైంది. ఘియాస్ బేగ్, నఖీబ్ ఖాన్, నయామతుల్లా లాంటి అనేక మంది పండితులను జహాంగీర్ ఆదరించాడు. అబ్దుల్ హామీద్ లాహోరీ, ఇనాయత్ ఖాన్ వంటి రచయితలు, చరిత్రకారులను షాజహాన్ ఆదరించాడు. పాదుషానామా అనే గ్రంథంను అబ్దుల్ హామీద్ లాహోరీ రచించాడు. షాజహాన్ నామాను ఇనాయత్ ఖాన్ రచించాడు. షాజహాన్ కుమారుడు దారాషికో భగవద్గీత, ఉపనిషత్తులను పర్షియా భాషలోకి అనువదించాడు. పార్షీ భాషలో ఉన్న ప్రముఖ పదకోశాలను మొఘలుల కాలంలో సంకలనం చేయబడ్డాయి. మొఘల్ యుగంలో బెంగాల్, ఒడియా, హిందీ, రాజస్థానీ, గుజరాతీ మొదలైన ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందాయి. భక్తి పూర్వక గ్రంథాలు ముఖ్యంగా రామాయణ, మహాభారతం లాంటి గ్రంథాలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. అక్బర్ కాలం నుంచి హిందీ కవులు, పండితులు ఆదరణ పొందారు. వీరిలో తులసీదాసు చాలా గొప్పవాడు. తులసీదాసు రామాయణాన్ని హిందీ భాషలో రామచరితమానస్ పేరుతో రాశాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరని మనవి. మరిన్ని వీడియోస్ కొరకు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.